హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనము ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగే విధంగా హెల్తీగా ఉండడానికి ఈ రెసిపీ చేస్తున్నాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమల్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాటర్ వేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత గోధుమలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు రాగులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా బాగా రబ్ చేయకుండా నార్మల్గా వాష్ చేయాలి. వీటిని ఇలా వాష్ చేసిన తర్వాత వాటిని తీసేసి రాగులు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసి ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకోవాలి. తీసుకొని ఇందులో మనం వాటర్ తీసేసిన గోధుమల్ని వేసి ఇలా రౌండ్గా చేసుకొని మూట కట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో రివర్స్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రాగులను చూద్దాము. ఈ రాగుల్ని కూడా ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత దీన్ని కూడా వాటర్ లేకుండా క్లాత్లోకి తీసుకోవాలి. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి అనేసి చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న దాన్ని గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 3-4 గంటలకు ఒకసారి వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ గుడ్డను తడి చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగే రాగులను కూడా వాటిని స్ప్రింకిల్ చేయాలి. మరి ఎక్కువగా వేయకుండా లైట్గా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 2 డేస్ తర్వాత మనకి చూడండి, ఇక్కడ గోధుమలు అనేవి కాస్త మొలకలు వచ్చి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా గోధుమలు అనేవి మొలకలు రావాలి. ఈ రెసిపీకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. మొలకలు వస్తేనే ఈ రెసిపీ చేయాలన్నట్టు, అప్పుడే హెల్దీ, ఈ పోషకాలన్నీ మనకి బయటకు వచ్చేసి రెసిపీ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక డ్రై క్లాత్లో వేసుకొని ఇలా పరుచుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. అలాగే రాగులు కూడా చూద్దాము. చూడండి, ఈ విధంగా 2 డేస్ తర్వాత మనకి ఇలా మొలకలు వస్తాయి. చూడండి, ఈ విధంగా మొలకలు రావాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక డ్రై క్లాత్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. వీటిని కూడా కొంచెం పల్చగా ఆరవేసుకోవాలి. ఇవి పూర్తిగా 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోధుమల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు రాగుల్ని కూడా చూడండి, ఇవి కూడా ఈ విధంగా ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా రెండింటిని ఇలా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా రాగుల్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా మనకి పంటి కింద వేసుకుంటే కటక్మని సౌండ్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత గోధుమల్ని కూడా వేసేసుకొని ఇవి కంటిన్యూస్గా 10-15 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజల్ని వేసుకొని వీటిని కూడా కొంచెం అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత పావు కప్పు బాదం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు క్యాషూ నట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 15-20 పిస్తాలు వేసుకొని కొంచెం క్రంచీగా అయ్యే వరకు ఇలా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు గోధుమల్ని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. తర్వాత రాగుల్ని కూడా వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి.
రెండు కలిసేలాగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా బరకగా ఉంటుంది. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి. తర్వాత బాదం, క్యాషు, పిస్తా కూడా వేసుకొని మొత్తం మనకి ఫైన్ పౌడర్ అయ్యే వరకు మధ్యలో ఆపుకుంటూ, ఒకటేసారి బ్లెండ్ చేస్తే హీట్ ఎక్కుతుంది కాబట్టి మధ్యలో ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని మొత్తం జల్లించుకోవాలి. లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. కంటెంట్ ఉంటే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి, ఇది ఫైన్ పౌడరు. ఇలా జల్లించిన తర్వాత వచ్చిన ఈ పౌడర్ని కూడా మరొకసారి బ్లెండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి వేస్ట్ చేయకుండా. చూడండి, ఇలా పూర్తిగా జల్లించిన తర్వాత మనకు వచ్చిన ఫైన్ పౌడర్ ఇది. ఇప్పుడు ఇందులోకి 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి హోమ్ మేడ్ హార్లిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకుందాము. సగభాగాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కోకో పౌడర్ని 3 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి హోమ్ మేడ్ హార్లిక్స్ అలాగే చాక్లెట్ హార్లిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పాలల్లో ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాము. బాగా మరిగించిన పాలని ఇలా 2 గ్లాసులకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా హార్లిక్స్ని 1 స్పూన్ వరకు పాలల్లో యాడ్ చేసుకోవాలి. నేను చిన్న గ్లాసులో చూపిస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. పెద్ద గ్లాసులో అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ హార్లిక్స్ని కూడా వేసుకొని 1 స్పూన్ వరకు చక్కెర లేదంటే బెల్లము లేదంటే బ్రౌన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకు బలాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే హోమ్ మేడ్ హార్లిక్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.